నమస్తే అన్న. ఈరోజు ఇక్కడ శిక్షణ తరగతులు పెట్టారు. తెలంగాణ మీద గట్టిగా ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం రాబోతుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు కూడా. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ క్లాసులు జరుగుతున్నాయంటారా? ప్రశిక్షణ అనేది భారతీయ జనతా పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఉన్నా లేకున్నా జరిగేటువంటి అంశం. ప్రశిక్షణకి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ప్రశిక్షణ అనేది నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియ. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి శిక్షణ తరగతిలో పాల్గొనడానికి రావడం జరిగింది. దానికి అధికారంలో రావడానికి సంబంధం లేదు. అధికారంలోకి రావడానికి మేము రాజకీయం చేసేటువంటి పనులు తప్పకుండా చేస్తాం. అంటే యూత్ని అట్రాక్ట్ చేయడానికి చాలా వరకు మీ సిద్ధాంతాలకు కూడా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు రాజకీయాల్లో రావాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అయితే అసలు బీజేపీ అనేది తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో రాదు అంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? వెస్ట్ బెంగాల్ ఎన్నికల కంటే ముందు కూడా చాలామంది ఇట్లే మాట్లాడుతూ వచ్చినారు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుస్తుందా, ఆడ 132% మైనార్టీ ఓట్లు వచ్చినాయి, ముస్లిమ్స్ ఓట్లు వచ్చినాయి, బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ వచ్చిర్రు, ఎట్లా గెలుస్తారో అని అడిగారు. ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఏం కనబడుతుంది? భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో గెలిచింది. సో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడా లేదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మేమే వస్తాం. 1984లో దేశంలో 2 ఎంపీలు గెలిచిన రోజే భారతీయ జనతా పార్టీ హన్మకొండ ఎంపీ స్థానాన్ని గెలిచింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా గెలవాల్సిన అవసరం ఏం లేదు. కొత్తగా కంపల్సరీ తెలంగాణలో అది వాళ్ళని బోని అన్న గల్మకి ఎందుకు అడ్డం ఉంటుంది? సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది.